హాయ్ అండి, తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ బాలమిత్రలోని పొరపాటు ఫలితం అనే ఒక చిన్న కథను వినేద్దామండి. నాగేంద్ర స్నేహితులతో కలిసి ఆటపాటలు పూర్తి చేసుకుని ఇంటికి వచ్చేసరికి బాగా చీకటి పడిపోయింది. అమ్మ తిడుతుందేమో, నాన్నగారు కోప్పడతారేమో అనే భయంతోనే ఇంట్లోకి అడుగుపెట్టాడు. నాగేంద్ర ఇంట్లో అడుగు పెట్టగానే తను భయపడుతున్నట్లుగానే వాళ్ళ అమ్మ తిట్లు లంఘించుకుంది. ఏరా, పొద్దుపోయే వరకు ఆటలేనా? ఇక చదువు సంధ్య మరేం లేవా? ఇలాగైతే నీకు చదువే మబ్బుతుంది, పరీక్షలేం రాస్తావు? అసలు నువ్వెలా బాగుపడతావురా? ఈరోజు టీవీ ముందు కూర్చున్నావంటే కాళ్ళు విరగ్గొడతాను అని హెచ్చరించగానే నాగేంద్ర మనసు బాధతో నిండిపోయింది. ఎందుకంటే అమ్మ తిట్టినందుకు కాదు, టీవీ చూడనివ్వనని చెప్పినందుకు. ఆ రోజు టీవీలో మంచి మాయల సినిమా ఉంది. దాన్ని చూడటం కోసమే తను త్వరగా ఆట ముగించుకొని ఇంటికి వచ్చాడు. ఇంటి దగ్గర పరిస్థితి చూస్తే ఇలా అయ్యింది. మారు మాట్లాడకుండా స్నానం చేసి పుస్తకాలు ముందేసుకుని కూర్చున్నాడు నాగేంద్ర. పుస్తకంలో పేజీలు తిప్పుతున్నాడన్న మాటే గాని కళ్ళు మసగ్గా ఉండి ఏమీ సరిగ్గా కనిపించడం లేదు. 2 రోజుల నుంచి అలా ఉన్నా అమ్మ తిడుతుందనే భయంతోనూ, ఇక ఆటలకు వెళ్లనివ్వదేమో, టీవీ చూడనివ్వదేమోనన్న కారణంతో ఆ విషయం చెప్పలేదు. ఇలా కొన్ని రోజులు గడిచాయి. నాగేంద్రకి క్రమంగా చీకట్లో అసలు ఏమీ కనిపించటం లేదు. టీవీలో బొమ్మలు కూడా స్పష్టంగా కనపడటం లేదు. చెవులకి మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి. ఈ విషయం అమ్మకి నాన్నకి తెలియకూడదనే ఉద్దేశంతో సాయంత్రం స్కూల్ నుండి రాగానే కొద్దిసేపు చదువుకొని బుద్ధిగా భోజనం చేసి పడుకుంటున్నాడు. అంతేగాని ఆటలకి వెళ్లటం గాని టీవీ చూడటం గాని చేయటం లేదు. ఈ మధ్యన నాగేంద్ర ఆటలకి వెళ్లకుండా పెందరాడే ఇంటికి వచ్చి కాసేపు చదువుకొని తొందరగా పడుకోవటం నాగేంద్ర తల్లి గమనించినా ఏమీ అడగలేదు. ఒకరోజు రాత్రి ఏదో చప్పుడు వినిపించి ఉలిక్కిపడి నిద్రలోంచి లేచింది నాగేంద్ర తల్లి. నాగేంద్ర గుమ్మాన్ని గుద్దుకొని పడిపోయి ఉన్నాడు. తల్లిండా రక్తం కారుతోంది. నాగేంద్ర నాన్నగారు కంగారుగా డాక్టర్ని తీసుకొచ్చారు. అప్పుడు నాగేంద్ర జరిగిన విషయం ఇలా చెప్పాడు. రాత్రి దాహం వేసి మంచినీళ్ల కోసం వంటగదిలోకి వెళ్తూ ఏమీ కనిపించక గుమ్మాన్ని గుద్దేశాడు. ఇలా చీకట్లో కనబడకపోవడం చాలా రోజుల నుంచి జరుగుతోందని నాగేంద్ర నాన్నగారు తల్లి ఆశ్చర్యపోయారు. డాక్టర్ పరీక్ష చేసి అది రేచీకటి అని చెప్పి నాగేంద్ర దెబ్బకి మందు వేసి కట్టుకట్టారు. తర్వాత కొద్దిసేపు నాగేంద్ర నాన్నగారితో మాట్లాడి వెళ్లిపోయారు. నాగేంద్ర నాన్నగారు అతని మంచం మీద కూర్చొని ఇలా చెప్పసాగాడు. చూడు కన్నా, తెలుసో తెలియకో నీకు వచ్చిన రేచీకటిని మాకు తెలిపితే ఆటలు ఆడనివ్వమేమోనని, టీవీ చూడనివ్వమేమోనని నీలో నువ్వే ఊహించుకొని ఇన్నాళ్లు గుట్టుగా దాచావు. ఇలా ఇంకా మరికొన్నాళ్లు ఊరుకుంటే మొత్తానికే నీ కళ్ళు కనపడకుండా పోయేవి కదా. ఆటలు ఆడటం కోసం, టీవీ చూడటం కోసం చూసుకున్నావే గాని తర్వాత జరిగే పరిణామాల గురించి ఆలోచించావా? చిన్న పొరపాటు ఫలితం నీ జీవితాన్నే అంధకారం చేసి ఉండేది. అమ్మ తిట్టినా నేను కొట్టినా నీ మంచి కోసమే కదా. చక్కగా మందులు వాడావంటే కొన్నాళ్లలో తగ్గిపోతుంది అని చెప్పారు. నన్ను క్షమించండి నాన్నగారు అంటూ వెళ్లి నాన్నగారిని చుట్టుకొని బావురుమన్నాడు నాగేంద్ర. పిల్లల్ని కోపంతో క్రమశిక్షణలో పెట్టడమే కాకుండా వారికి స్వతంత్రంగా తమ భావాలు మనకు చెప్పుకునే వీలు కూడా కల్పించాలి. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.